నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాతే మహిళలకు అన్ని విధాల మంచి జరుగుతుందని ఆ పార్టీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు కుట్టు మిషన్లు, సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, టీడీపీ మహిళా విభాగం నాయకురాలు పద్మలతారెడ్డి, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా కుట్టు మిషన్లను, సైకిళ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. మహిళల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ నిరంతరం పాటుపడుతుందని అన్నారు. ఆస్తిలో హక్కు కల్పించినటువంటి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు, ఎంతో స్వర్గీయ నందమూరి రామారావు గారు మహిళలకి అంటే ఒక ఫస్ట్ భారతదేశంలోనే ఒక హక్కు ఇవన్నీ కల్పించింది ఆయన. అలాగే సింగిల్ విండోలని, మహిళా అధ్యక్షులని, లేక మండల ప్రెసిడెంట్లని కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. అలాగే రాజకీయాల్లో అత్యున్నతమైనటువంటి స్పీకర్ పదవి ఒక దళిత మహిళలు అయినటువంటి ప్రతిభా భారతి గారికి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. 1,00,000 మందికి ఇండస్ట్రియల్ అంటే ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పం కూడా ఈరోజు చేయడం మేము ఆయనకు సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా అలాగే మనం ఈ సందర్భంగా ఒక ఇద్దరు మహిళల్ని మనము పొగడొచ్చు. ఒకరు వచ్చేసి షర్మిలమ్మ ఒక ముఖ్యమంత్రికి చెల్లెలైనా కూడా తన భాగం కోసం, తన వాటా కోసం, తన నైతిక బాధ్యతతో సీఎంని కూడా అన్న ఉన్నా కూడా లెక్క చేయకుండా బయటికి వచ్చి పోరాడిందంటే అది మన మహిళా శక్తిగా మనం ఆమెను ఈరోజు మనం పొగడాలి. ఇక్కడున్న మహిళలంతా కూడా పొదుపు సంఘాల ద్వారా వాళ్ళు ఎంతో చేయూత పొంది వాళ్ళ లైఫ్ని ముందుకి ఆర్థికంగా డెవలప్ చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు కారణం. ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మహిళలకు చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపట్టాడు. ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన మహిళలను ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఒక మహిళా స్పీకర్గా ప్రతిభా భారతిని కూడా ఆయన నియమించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇప్పటికీ కూడా ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా సెలబ్రేట్ చేయాలని ఉచితంగా కుట్టు మిషన్లను కూడా పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మహిళలకు సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆ పార్టీ మహిళా విభాగం ప్రతినిధులు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, సంజీవలక్ష్మి, ముంతాజ్ బేగం తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ప్రతినిధులు సంజీవలక్ష్మి, ముంతాజ్ బేగం, శారద తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా మహిళల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే మహిళలకు ఆస్తి హక్కుతో పాటు చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ఏది ఉన్నా మహిళలకు ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తారు. ఇది పొదుపు కావచ్చు, ఏదైనా మహిళలు చేయండి ఏమీ లేదు. మహిళలు తలుచుకుంటే అన్నీ సాధించగలం. ఎవరెన్ని మాట్లాడుకున్నా అధైర్యపడకుండా ముందుకు వెళ్ళడం అంటే మహిళలతోనే సాధ్యమవుతుంది. దీనికి ఆ కుటుంబంలో తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, కొడుకులు కావచ్చు, అందరూ కూడా మహిళలకు ప్రోత్సహించడం కూడా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈరోజు ఉద్యోగపరంగా, స్వయం ఉపాధి పరంగా, తర్వాత బిజినెస్ పరంగా ఎన్నో దాంట్లో ముందుకెళ్తూ ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఎవరైతే
డైరెక్టర్ పోస్టులు తెచ్చుకున్నారో వాళ్ళందరి నుంచి నేను ఒకటే చెప్తున్నాను, మేము ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో బీసీ కార్పొరేషన్ నుంచి రేపు లోన్స్ ఇవ్వడానికి మేము కొన్ని అప్లికేషన్స్ స్వీకరించాము. వాటిలో 75% అంటే వాళ్ళకి సబ్సిడీ కింద ఇస్తున్నాం. వీటన్నిటిని మహిళలు సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకొని ఆ రూపకంగా వచ్చిన ఏ మొత్తాన్ని అయితే ఉన్నారో వాళ్ళు మనకు సబ్సిడీ ఇచ్చి మనకు అమౌంట్ ఏదైతే ఇస్తున్నారో బీసీ కార్పొరేషన్ అయితేనేమి ఎస్సీ కార్పొరేషన్ అయితే ఏవైతే సబ్సిడీలు ఇస్తున్నారో ఆ సబ్సిడీల నుంచి వీళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇస్తే మా మినిస్టర్ గారు దానికి ధైర్యాన్ని నూరిపోసినారు. మాకు ఇక్కడ మహిళకి ఇలా ధైర్యంగా ఉండాలమ్మా, ఇలా చేయాలమ్మని మా భరతన్న గారు మాకు చెప్పిన మాటలు ధైర్యంతోనే మేము ఆ ఇద్దరి ప్రోత్సాహం వల్లనే మేము ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాము. ఇంత మేము మా పిల్లల్ని చదివించుకొని చక్కగా చూపిస్తున్నామంటే వాళ్ళిద్దరే కారణం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ నా నమస్కారం. ప్రతి ఆడపిల్ల ముందుకొచ్చి వాళ్ళ యొక్క విద్యని కానీ వాళ్ళలో ఉన్న వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసుకోవడానికి తల్లి ధైర్యం చెప్పాలి. తల్లి తర్వాత సమాజం తర్వాతనే మిగతా అన్నీ నేను అనుకుంటున్నాను. కాబట్టి తల్లి ముందుకొచ్చి ప్రతి విషయంలో ముందడిగేసి వాళ్ళ యొక్క ఆడపిల్లలను చదువుకోవడానికి ప్రతి ఆడపిల్లను ఆమె ముందుకు ధైర్యవంతంగా ముందుకు పంపాలవలసిందిగా కోరుతున్నా. ఎమ్మెల్యే స్థానంలో కానీ ఎంపీ స్థానంలో కానీ ఎమ్మెల్సీలో కానీ ఈరోజు ఖచ్చితమైన సమాంతరము సమన్వయము సాధికారత అనే దానికి ఈరోజు ఒక ఉదాహరణే. ఈరోజు ఇస్తున్నటువంటి ఎమ్మెల్సీల విషయంలో కానివ్వండి ఎంపీల విషయంలో కానీ చాలా న్యాయం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మా అధికారులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెట్టుకొని పొదుపు గ్రూపుల నుంచి భర్త సరిగ్గా లేకున్నా పిల్లలను కానీ కుటుంబాన్ని కానీ చాలా బాగా ముందుకు తీసుకెళ్ళి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ప్రతి మహిళ పొదుపు సంఘాల నుంచి వాళ్ళకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని లక్షాధికారులుగా కాదు కోటీశ్వరులుగా కావాలి. భర్త సహాయం లేదే భార్య బయటికి రాలేదు అని అంటారు, కానీ భార్య ఉంటేనే ఇంట్లో భర్తకు కూడా ఏదైనా కానీ ప్రతి ఒక్క మహిళ ఈ మహిళా దినోత్సవం రోజు మనం ఏం సాధించుకున్నాము అన్నని నెక్స్ట్ వచ్చే మహిళా దినోత్సవానికి విజయోత్సవం జరుపుకోవాలి, అభివృద్ధి చెందాలనని కోరుకుంటూ ఈ నెల 10వ తేదీ నగరంలోని గీతా ప్రచార గ్రామంలో ఏకాదశి సందర్భంగా జరిగే సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని గీతా ప్రచార సంఘం డివి రమణ కోరారు. భగవద్గీతను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు గీతా ప్రచార సంఘం కృషి చేస్తుందన్నారు. భగవద్గీతను ప్రతి ఏకాదశి రోజు సంపూర్ణ భగవద్గీతను పారాయణం చేపిస్తున్నాము. ఎందుకంటే ఏకాదశి ఒక పరమ పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి ఆ రోజు కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు భగవద్గీత 700 శ్లోకాలను చక్కగా అందరి భక్తులతో మేము పారాయణం చేస్తున్నాము. 2 సంవత్సరాల నుంచి చక్కగా జరుగుతున్నది. ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో సద్గురు దత్త కృపాలయం అందరికీ ఆదర్శప్రాయమని ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ వెంకటేశ్వరులు అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని పేషెంట్లు వారి సహాయకులకు దాహార్తిని తీర్చేందుకు సద్గురు దత్తా కృపాలయం ఆధ్వర్యంలో 4 ప్రదేశాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ప్రారంభ కార్యక్రమంలో సద్గురు దత్తా కృపాలయం వ్యవస్థాపకులు చంద్రశేఖర్ రెడ్డి, గురువు సతీమణి మాతృశ్రీ కృష్ణకుమారి, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, స్టేట్ క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ సిఎస్కే ప్రసాద్, సద్గురు దత్తా కృపాలయం అధ్యక్షుడు మల్లారెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షణాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, స్టేట్ క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ సిఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంచడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో సద్గురు దత్తా కృపాలయం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందని అన్నారు. ప్రతి సంవత్సరం వేసవి ఎండల నేపథ్యంలో రోగులు వారి సహాయకుల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. అలాగే ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగుల సహాయకులకు అన్నసేవ
సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. అనంతరం సద్గురు దత్త కృపాలయం అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ కృపాలయం వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గురువు మార్గదర్శనంలో తాము సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎండాకాలంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు నగరంలోని జమ్మి చెట్టు వద్ద హిందూ శ్మశాన వాటికలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగుల సహాయకులకు అన్న సేవా కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. మధ్యాహ్నం భోజనాలు దాదాపు 1000 మంది నుంచి 1200 మందికి రోజు భోజనాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా కర్నూలు జోహరాపురం హిందూ శ్మశాన వాటికలో గత 14 సంవత్సరాలుగా చనిపోయిన పార్థవదేహానికి క్రిమేషన్స్ ఉచితంగా మా గురుగారి ఆధ్వర్యంలో చేయగలుగుతున్నాము. ఇవన్నీ సేవలు గురుగారి ఆధ్వర్యంలో చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. గురువుగారు అడగగానే మాకు చలివేంద్రం ఇక్కడికి శాంక్షన్ చేశారు. మేము చాలా కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సద్గురు కృపాలయం వాళ్ళు గత 25 సంవత్సరాలుగా మాకు చలివేంద్రం నడుపుతున్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోను బయట కర్నూలులోను అంతాను. ఇదే కాకుండా ప్రతిరోజు 1000 మంది దాకా అన్నదానం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేస్తున్నారు. సభ్యులందరికీ గురువుగారికి గురుగారి పత్ని గారికి అందరికీ కూడా మేము చాలా రుణపడి ఉన్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏళ్ళుగా ఈ ప్రోగ్రాము చేస్తున్నారు. వేసవి కాలంలో ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే పల్లెల నుంచి చాలామంది వస్తుంటారు పేద ప్రజలు పేషెంట్ల తరపున. సో వాళ్ళకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రాము బాగా ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని పతంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ అధ్యక్షులు పెరుమాళ్ల దత్తయ్య సూచించారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పతంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పతంజలి యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్యతో పాటు పలువురు మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థుల చదువులు మొత్తం 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ఫుడ్ బ్యాంక్ ప్రతినిధులకు ఫుడ్ కంటైనర్లను అందజేశారు. అలాగే పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు యోగాపై అవగాహన కల్పించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా ఫంక్షన్లు జరిగినప్పుడు మిగిలిన ఆహార పదార్థాలను వృధా చేయకుండా అనాథ వృద్ధాశ్రమాలకు చేరవేయాలని వారు సూచించారు. టెంపుల్ డోన్ మనము ఇట్లా పేదవాళ్ళకే కాకుండా ఇట్లా టెంపుల్కి కూడా గుడికి కూడా మనకు తోచిన మన ట్రస్ట్ తరఫు నుంచి ఇస్తూ ఉంటాము. అలాగే డోన్కి పాండురంగ స్వామి టెంపుల్కి 10,000 ఇవ్వడం జరిగింది అని చెప్పిన వెంటనే అసలు ఎంత బాగా స్పందించినారంటే మన వాళ్ళు చాలా గ్రేట్. అప్పటికప్పుడు అందరూ ఇంకా ఉమాకకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అక్క తరఫు నుంచి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రెడ్డి సంఘం గ్రూప్లో పెట్టిందంట. ఈ మెసేజ్ పెడితేనే అందరూ 5,000, 2,000, 10,000 ఇట్లా మన ట్రస్ట్ తరఫున కూడా అందరూ బాగా సహకరించినారు. తత్వగుణం 3 గుణాలు ఉంటాయి. ఎందుకంటే ఒక తల్లి సాత్వికంగా ఉండాలి అంటే ఒక కుటుంబం బాగుండాలంటే ఆవిడ జ్ఞానవంతురాలే ఉండాలి కదా. అలాగే ఆమె రజోగుణ ప్రవర్తనలే ఉండాలంట. అంటే ఏంటి అక్కడ ఊరికే నాకు జ్ఞానం తెలుసు నా దగ్గర రండి అంటే ఎవరు రారు, వస్తారా? కానీ దానికి ప్రయత్నం చేయాలన్నమాట. దాన్ని రజోగుణ ప్రవృత్తి అంటారు. రజోగుణము తమోగుణము 2 కలిసాయనుకోండి అటువంటి వాళ్ళు వండర్స్ సృష్టిస్తారనమాట. మీరు ఎక్కడికో వెళ్ళిపోవద్దు అనమాట. నన్ను కూడా చాలామంది మీకు ఇంత చిన్న మిషన్ అవసరమా, మీరు ఏం చేస్తారు దాంట్లో, ఇంత పెద్ద బిల్డింగ్ మీకు అవసరమా, అసలు ఎలా కట్టగలుగుతారు, రూపాయి కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా మీకు కనిపించట్లేదే. చిన్న మిషన్ సభ్యులు 20-30 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఏ రోజు కూడా మేము అడిగితే కూడా ఇవ్వాల కొంతమంది. అంటే ఎలా నిర్మాణం చేస్తారంటే అది నా కోసం నిర్మాణం చేస్తున్నటువంటి బిల్డింగ్ కాదు, అవునా కదా. ఎందుకంటే నా కుటుంబ సభ్యుల కోసం కాదు, అది ఎవరి కోసం అయ్యా అంటే కర్నూలు యొక్క
ఇక్కడ దరిదాపుల్లో ఉండేటటువంటి కూడా వాళ్ళందరి కోసం నిర్మాణం చేయబడింది. అవునే కదా. మహిళలు చేరాలనుకున్న లక్ష్యాలను ముందుగానే నిర్ణయించుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని డిప్యూటీ కలెక్టర్ సింధు సుబ్రహ్మణ్యం సూచించారు. ఈ మేరకు నగరంలోని మైపర్ ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న మైపర్ ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సింధు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ స్టెల్లా సతీష్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారమ్స్ వంటి క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా మహిళలు విద్యారంగంలో ముందుకు సాగాలని సూచించారు. మహిళలు అక్షరాస్యులుగా మారితే సమాజం ఎంతో ఉన్నత స్థాయికి చేరుతుందని వారు వివరించారు. మహిళలు తాము చేరాలనుకున్న లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకొని ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పారు. మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో ఆకాశమే హద్దుగా ఎదగాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని జి పుల్లారెడ్డి దంత వైద్య కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని జి పుల్లారెడ్డి దంత వైద్యశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన డెంటల్ విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉందని తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని ప్రశంసించారు. మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో ఆకాశమే హద్దుగా ఎదగాలని సూచించారు. So still I can say in female point of view, gender point of view, gender discrimination point of view, America is also lagging behind. Whereas in so many ways India is better. We have legalized abortion in our country. But here another problem is there. Your birth decides your fate. That should not be there. Because the caste system is there. It is a multiracial, multi-ethnic, multi-linguistic, multi-caste, multicultural melting pot, India. Now, the government of India, government everywhere, UNO, WHO, what not every organization, still they are trying to bring about justice, equality, freedom, liberty, equal rights to females. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకొని ముందుకు సాగాలని వాసవి మహిళా విభాగం ప్రతినిధి ఇల్లూరు రాజ్యలక్ష్మి సూచించారు. ఈ మేరకు నగరంలోని గోశాలలో జరిగిన త్యాగరాజస్వామి కీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని గోశాలలో సద్గురు మిత్రానాథ నిలయం ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి కీర్తనల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా విభాగం అధ్యక్షురాలు ఇల్లూరి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన త్యాగరాజస్వామి కీర్తనల కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని గోశాలలో త్యాగరాజస్వామి కీర్తనల కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఎప్పుడూ సహకారంగా ఎప్పుడు అడిగితే అప్పుడు నేర్పిస్తూ మాకందరికీ చాలామందిని స్టూడెంట్స్ని తయారు చేయాలని మేడం గారి సత్య సంకల్పన వలన మేమందరం ఎంత బాగా అసలు ఏమాత్రము సంగీతం అంటే ఓ నమః ఏమీ తెలియదు, సరిగమలు ఏమీ తెలియని వాళ్ళకు కూడాను మాకందరికీ పంచరత్న కీర్తనలు మా వాళ్ళందరికీ నేర్పించారు. మా వాళ్ళందరూ చాలా ఈరోజు మేము మధ్యలో ఇంతకాలం పాటు బుక్ పట్టుకోకపోయినా సరే ఈరోజు కూర్చుంటే కూడా టకటక గబగబా పాడేస్తున్నాము అంటే కారణము అమ్మ మాకు నేర్పించిన విధానం. వాళ్ళు సక్సెస్ అయినారు. ఇప్పుడు ఎక్కడైనా సరే నేను లేకపోయినా పాడండి అమ్మ అంటే పాడేస్తారు. కాబట్టి వాళ్ళు ఏదైనా మీటింగ్లో పాడాలనుకుంటే కూడా పాడతారు. కాకపోతే ప్రాక్టీస్ అనేది మనకు చాలా ముఖ్యం. కాబట్టి ఈ రోజుటికి ప్రాక్టీస్ లేకుండా నేరుగా త్యాగరాజస్వామిని బాధ పెట్టేసినాం ఈరోజు. ఎందుకనంటే ఒక రోజు 2 రోజులు మన గొంతులు సవరించుకుంటే తప్ప పాడలేరు. అయినా సరే
ఆయన ప్రాప్తం అంతే. మన దయ ఆయన ప్రాప్తం కింద చక్కగా మీరందరూ యూనిటీగా పాడినారమ్మా. విద్యా సంస్థలు విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలను పెంపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హరిజన్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని గణేష్ నగర్లోని హారిజాన్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పాఠశాల చైర్మన్ ప్రదీప్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ పి పావనీల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్, విశిష్ట అతిథిగా రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి పుల్లయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యుల్ పాల్ మాట్లాడుతూ, ఒక విద్యార్థి భవిష్యత్తులో గొప్పగా ఎదగటానికి పునాది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. అలాంటి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో గొప్ప శిక్షణను అందివ్వటం విద్యార్థులకు తల్లిదండ్రులు అందించే గొప్ప బహుమానమన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఇంకా చిన్నపిల్లలే కదా అని భావిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని, అలా కాకుండా ప్రీ ప్రైమరీ దశలోనే విద్యార్థులకు గట్టి పునాదులు పడేలాగా కృషి చేయాలని చెప్పారు. అటువంటి ప్రీ ప్రైమరీ విభాగంలో గొప్ప విద్యను అందిస్తున్నటువంటి పాఠశాల మన కర్నూలు నగరంలో హారిజాన్స్ స్కూల్ అని తెలియజేశారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థుల కోసం అనేక కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయన్నారు. అనంతరం రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య మాట్లాడుతూ, భవిష్యత్ ప్రణాళికలతో విద్యార్థులకు బోధనోపకరణముల సహాయము చేత విద్యను అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. హారిజాన్స్ స్కూల్ తప్పక ఫాలో అవుతున్నామని అన్నారు. ఏ తల్లి తండ్రి అయినా తమ పిల్లలకు ఇచ్చే గొప్ప సంపద ఏమిటి అంటే అది తప్పక మంచి చదువే అన్నారు. మన కళ్ళ ఎదురుగా మన పిల్లలు ఎదుగుతూ ఉంటే పట్టరాని ఆనందం మనకు కలుగుతుందని పాఠశాల కరెస్పాండెంట్ పిబివి సుబ్బయ్య మాట్లాడుతూ, హారిజాన్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ ఏర్పాటు చేయటం కేవలం చిన్నపిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ఈ సదవకాశాన్ని తల్లిదండ్రులు చక్కగా సద్వినియోగపరుచుకుని మీ అమూల్య సలహాలను నిరంతరం మాకు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య తమ అమూల్య సూచనలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందించారు. అనంతరం వివిధ విభాగాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయటం జరిగినదని, చివరగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. But it's a very flourishing school and school is developing rapidly, but the management and teachers are very committed. వాళ్ళ పిల్లలకు యాక్టివిటీస్ కానీ ఆ చిన్న ఏజ్లో ఎట్ ది ఏజ్ ఆఫ్ 3 years they are participating in dance programs and they are participating elocutions, they are participating singing. నిజంగా చెప్పాలంటే ఇటువంటి యాక్టివిటీస్ నేను ఏ స్కూల్లో కూడా చేయలేదు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ది స్కూల్ ఈజ్ వెరీ 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 ఫాస్ట్ గ్రోయింగ్ స్కూల్. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది మేనేజ్మెంట్ అండ్ స్కూల్ టీచర్స్. థ్యాంక్ యూ. అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది నిర్వహించే సాచి 2025 వేడుకను ఈసారి మరింత వైభవంగా జరిపింది. మహిళల ప్రతిభను గుర్తించి వారు సాధించిన విజయాలను గౌరవించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో ఉత్సాహభరితంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ శ్రీమతి శౌర్యల్ రెడ్డి, ఓర్వకల్లు మండల మహిళా సమాఖ్య గౌరవ సలహాదారు శ్రీమతి విజయ భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల సాధికారిత, పట్టుదల, కృషిపై వారు తమ విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ శౌర్యల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి మహిళ తన ప్రయాణాన్ని స్వయంగా తీర్చిదిద్దుకోవాలి, ధైర్యంగా ముందుకు సాగి విజయాలను సొంతం చేసుకోవాలి అని తెలిపారు. అనంతరం ఓర్వకల్లు మండల మహిళా సమాఖ్య గౌరవ సలహాదారు విజయ భారతి మాట్లాడుతూ, ఈరోజు గౌరవించబడుతున్న మహిళలు యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తారని చెప్పారు. పెద్ద కలలు కని వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి అని యువతను కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె అశోక్ వర్ధన్ రెడ్డి, సిఇఓ డాక్టర్ హరీష్ కృష్ణ, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ నవీన్, ధవళేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆడపిల్లలు వాళ్ళ చదువు అంతటితో ఆగిపోకూడదు, ఆ సాధికారత వాళ్ళల్లో కలుగు చేయాలి అన్న ఒక సదుద్దేశంతో ఇటువంటి మంచి చైతన్యవంతమైన కార్యక్రమాలు చేయడం. మీరు చదువుకుని ఇంట్లో ఉండకండి, సమాజానికి ఉపయోగపడండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని ఆ డ్రాప్అవుట్ రేట్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఒక వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి వాళ్ళ గురించి ఆలోచించడం అన్నది
ఒక బాధ్యత గల విద్యా సంస్థలు మాత్రమే చేస్తాయి. చాలా బాగుందండి. ముఖ్యంగా ఇప్పుడే పైకి వస్తున్నటువంటి విమెన్ ఆంటర్ప్రూనర్స్ను, బిజినెస్ ఉమెన్ను అందరికీ పరిచయం చేసి ఈ విధంగా గవర్నమెంట్ జాబ్స్లో మాత్రమే మీరు ఎప్పుడు గవర్నమెంట్ జాబ్సే కావాలని అనుకోవద్దు, వీళ్ళలాగా ఇంకా మనం దూసుకు వెళ్ళాలి, ఆంటర్ప్రూనర్స్గా డెవలప్ కావాలి అనే మెసేజ్ని ఇక్కడ ఇస్తున్నారు. చాలా మంచి విషయమే. నగర శివార్లోని ఎలుకూరు బంగ్లా నారాయణ పాఠశాల ఆవరణంలో ఆదివారం నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభించారు. పోటీలకు స్కూల్ ఏజీఎం రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్పిఎల్ క్రీడా జెండాను ఎగురవేసి జెండాకు గౌరవ వందనం చేసిన అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి కోలాహలం నడుమ అతిథులు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలలో భాగస్వామ్యం అయినప్పుడు విద్యార్థులు చదువు వైపు ఆసక్తి చూపిస్తారని గుర్తించిన నారాయణ యాజమాన్యం చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వటం గర్వించదగ్గ విషయమని అన్నారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలను అభిరుచిగా అలవాటు చేసుకుని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరారు. పోటీలలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపల్ అన్వర్ బాషా, రామాంజనేయులు, శ్రీనివాసరెడ్డి, ఈ ఛాన్స్ కోఆర్డినేటర్ కౌసర్ జహా ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. ఈరోజు నారాయణ ప్రీమియర్ లీగ్ 2024-25 స్పోర్ట్స్ మీట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పిల్లలు పరేడ్, అలాగే కల్చరల్ ఈవెంట్స్, అలాగే అన్ని రకాల స్పోర్ట్స్ విభాగాలందు పోటీలో జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, అలాగే అన్ని బ్రాంచుల నుంచి ఉపాధ్యాయులు, అలాగే పాత్రికేయ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరించినటువంటి నారాయణ మేనేజ్మెంట్ వారికి, అలాగే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నగరంలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ కర్నూలు బ్రాండ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ చైర్పర్సన్ రేవతి రఘునాథన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా సిఏ చంద్రశేఖర్ రాజు, విజయ్ భట్టును నియమించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ సీఏల ప్రాధాన్యతను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో చార్టెడ్ అకౌంటెంట్స్ ముఖ్య పాత్ర వహిస్తారని తెలిపారు. దేశ అభివృద్ధిలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర ఎంతో కీలకమైంది అని వారు వివరించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా చార్టెడ్ అకౌంటెంట్లు వృత్తి నైపుణ్యాన్ని ముందుకు సాగించాలని చెప్పారు. చట్టం కట్టడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నాతో పాటు మా కమిటీ మెంబర్స్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్, సికాసా చైర్మన్, ఎంసీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో ఈ యొక్క టీం మొత్తం కూడా ఎంతో కృషితో చార్టెడ్ అకౌంటెంట్స్ రాబోతున్నటువంటి మార్పులు, చేర్పులు, గవర్నమెంట్ తీసుకుపోతున్నటువంటి ఏవైతే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయో వాటన్నింటికి అనుగుణంగా మా చార్టెడ్ అకౌంటెంట్లు పనిచేసే దిశలో నడుచుకోవడానికి మా వంతు కృషి, మేము ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వడానికి, మా నాలెడ్జ్ని పెంచుకోవడానికి మేము చేయబోయే కార్యక్రమాలన్నీ ఈ యొక్క ఈవెంట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.